దేశ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీలో తిరుగుబాటుతో కుదేలైన మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ లో టీఎంసీని విలీనం చేస్తారనే టాక్ వస్తోంది. కాంగ్రెస్ నుంచి విడిపోయిన సొంత పార్టీ నేతలంతా కలిసిపోవాలనే వాదన తెరపైకొస్తోంది. ఎన్సీపీ కూడా మమతా బాటలోనే ఉందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ శక్తుల పునరీకరణ జరుగుతుందా? కాంగ్రెస్ లో టీఎంసీ ఎన్సీపీ విలీనం లీగల్ సాధ్యమా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కషన్. భరత్, కాంగ్రెస్ నుంచి విడిపోయి ఏర్పడిన టీఎంసీ ఎన్సీపీ మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా? అవ్వాల్సిన అవసరం ఏమొచ్చు? సో తల్లి కాంగ్రెస్ నుంచి చాలా పార్టీలు విడిపోయి కొత్త పార్టీ పెట్టుకొని సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే బెంగాల్లో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్ మీద పోటీ చేసినా గెలవలేకపోయింది. జ్యోతి బసు ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య మీద. అప్పుడు మమతా బెనర్జీ ఫస్ట్ కాంగ్రెస్ ఎంపీ, రాజీవ్ గాంధీతో కూడా క్లోజ్గా ఉన్నారు. కానీ ఇంకా కాంగ్రెస్ వల్ల కాదని ఆమె సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ వచ్చి లెఫ్ట్తో కాంప్రమైజ్ అవుతుంది, సిపిఐలతో కాంప్రమైజ్ అయిన పరిస్థితిలో దేశంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా వాళ్ళ సపోర్ట్ అవసరమైంది సంకీర్ణ పాలిటిక్స్లో. సో అక్కడ అవసరమైన నేపథ్యంలో ఏం చేశారంటే వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వేరే పార్టీ పెట్టుకున్నారు. శరద్ పవార్ అంతే. సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి ఉన్నప్పుడు జనమత భారతీయులు మాత్రమే కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉండాలని చెప్పి ఆయన డిఫర్ అయ్యి మహారాష్ట్రలో పార్టీ పెట్టుకొని అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అలయన్స్లో అక్కడ మహారాష్ట్రలో 3 టర్మ్స్ కూడా వచ్చారు. సరే, ఆయన ముఖ్యమంత్రి కాకుండా వేరే అజిత్ పవార్ని ముఖ్యమంత్రి చేశారు. అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఫర్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. సో ఇట్లా కాంగ్రెస్తో ముక్కలై కొత్త పార్టీ పెట్టుకొని ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అజిత్ జోగి లాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 60 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ చెప్పిన క్యాండిడేట్ కాకుండా రితబ్రత బెనర్జీని తమ లీడర్గా ఎన్నుకున్నారు. ఎందుకు? మమతా బెనర్జీ ప్రతిపక్ష నేత ఉండాలి, కానీ ఆమె ఓడిపోయింది కదా. భవానీపూర్లో సువేందు అధికారి ఓడిచ్చాడు, ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమెను ఓడిచ్చాడు. సో ఆమె ఇప్పుడు లేదు కాబట్టి, అసెంబ్లీ మెంబర్ కాబట్టి ఎవరు శాసనసభాపక్ష నేత అన్నప్పుడు ఆమె ప్రతిపాదించిన క్యాండిడేట్ కాకుండా రితబ్రత బెనర్జీ అక్కడ అయ్యాడు. మమతా బెనర్జీని చీఫ్ అడ్వైజర్ పెట్టుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే మమతా బెనర్జీకి అందరికీ సన్ స్ట్రోక్ ఉంటుంది, ఈమెకి అల్లుడు స్ట్రోక్ ఉంది, మేనల్లుడు స్ట్రోక్. అభిషేక్ బెనర్జీని ప్రమోట్ చేస్తుంది. ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ అంతే, టీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, అకాలీదళ్ అయినా, డిఎంకే అయినా అన్నీ కూడా ఏంటంటే కొడుకులు కుటుంబాలకు రాసిచ్చేయడం. ఆమె కొడుకు కూతురు లేరు, పెళ్లి చేసుకోలేదు కాబట్టి మేనల్లుడికి ఆమె అభిషేక్ బెనర్జీకి అధికారం ఇవ్వడంతో సరే అధికారంలో ఉన్నంతకాలం చెల్తా, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏముంటుంది? తిరుగుబాటు చేశారు. దానికి బీజేపీ ప్రోద్బలం ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 3 రాజ్యసభ మెంబర్స్ రిజైన్ చేశారు ఇప్పటివరకు. సుఖేందు శేఖర్ రాయ్, తర్వాత సుస్మితా దేవ్, ఆ తర్వాత వాళ్ళ 3వ రాజ్యసభ మెంబర్ కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? 3 రిజెక్ట్ చేస్తే పెడితే కనుక మళ్ళీ అన్ని బీజేపీకి వచ్చేస్తాయి. అట్లాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో కూడా 20 మంది మమ్మల్ని సపరేట్గా గుర్తించాలని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు. సో 30 మంది గెలిస్తే 20 మంది 2/3 మమ్మల్ని సపరేట్గా గుర్తించని చెప్తున్నారు. సో ఈ క్రైసిస్లో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే మమతా బెనర్జీకి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వచ్చు, అభిషేక్ బెనర్జీకి ఇంకో పోస్ట్ ఇచ్చి అక్కడ విలీనం చేసుకొని చిన్న పార్టీ ఉంటే అక్కడ కథం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు 15 సంవత్సరాలలో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 350 మంది బీజేపీ కార్యకర్తలు చంపారు, మర్డర్ చేశారు. సో ఇప్పుడు తమ క్యాడర్ ఉంటుందా ఉండదా ఆ భయంతో వాళ్ళు వేరే రాష్ట్రాలు వారిపోవచ్చు. సేమ్ టీడీపీ వైసీపీ ఎట్లా ఇష్యూస్ అయినాయో ఫ్యాక్షన్ పోర్ లాగా అయిపోయింది. పరిటాల రవి, మద్దల్ చెరు సూరిలాగా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు చంపిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. సో ఈ నేపథ్యంలో పార్టీ బతికి బట్టగట్టాలంటే ఇంతకాలం ఇండియా కూటమి కాంగ్రెస్ అలయన్స్ పెట్టలేదు కదా. తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుందా మొన్న ఎలక్షన్స్లో? రాహుల్ గాంధీ వచ్చి తుక్కు తిట్టిపోయాడు కదా మమతా బెనర్జీని. ఎందుకంటే కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీ ఓడిపోతేనే బుద్ధి వస్తుంది అనుకుంది, ఉన్నంతకాలం మమ్మల్ని దేక్తలేదు, ఓడిపోవాలని కోరుకుంది.
కోరుకుంది, ఓడిపోయిన తర్వాత కరెక్ట్గా మమతా బెనర్జీ వచ్చి కాంగ్రెస్ సంఖ్యలో చేరారు. ఇప్పుడు ఇప్పుడు ఏంటి మమతా ఇండియా బెనర్జీ కూటమిలో కాంగ్రెస్ ఇండియా కూటమి మీటింగ్ అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు ఒక ప్రపోజల్ నడుస్తుంది ఏంటంటే అలయన్స్ ఇండియా కూటమి ఎట్లా ఉంది, అలయన్స్ అంటే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు, మెర్జర్ చేస్తారన్న ప్రపోజల్ నడుస్తుంది. మరి మమతా సంజయ్ బెనర్జీ రౌత్ లాంటి కాంగ్రెస్ వ్యక్తి వచ్చి నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా మమతా బెనర్జీ నుంచే ప్రపోజల్ వస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, సోనియా గాంధీతో ఆమె 2 సార్లు సమావేశం కావడం, ఇండియా అలయన్స్. ఇప్పుడు అవసరం మమతా బెనర్జీ కదా, కాంగ్రెస్కి ఏంది ఇప్పుడు సొంతంగా అక్కడ ఎదగడానికి. మమతా బెనర్జీ ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఎదిగేందుకు ఒక అవకాశం. ఇక్కడ ముస్లిం ఓటు చాలా సిగ్నిఫికెంట్గా ఉంది, 27% ఉంది. మాల్డా, ముర్షిదాబాద్ ఇవన్నీ కూడా కాంగ్రెస్కు గతంలో గెలుస్తూ ఉండేది. ఎప్పుడైతే తృణమూల్ వచ్చిందో ముస్లిం ఓటు మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. సో అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తోంది. బట్ ఇప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్ కూడా వృద్ధాప్యంలోకి చేరుకున్నారు కాబట్టి ఆయన కూడా మెర్జ్ కావాలని సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ మీద అన్ని సిబిఐ కేసులు పెట్టారు కాబట్టి ఆయన అంత ఈజీ కాదు. కాంగ్రెస్ అసలు ఆంధ్రప్రదేశ్లో 0, అందులో షర్మిల అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి పాసిబుల్ కాదు. బట్ చిన్న కాంగ్రెస్లో ఏవైతే చాలా చోట్ల విడిపోయినాయో బీజేపీని ఎదుర్కోవాలంటే అంత ఏకీకరణ జరగాలి. కాంగ్రెస్ లో విలీనమైతే బెంగాల్లో పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో? ఆబ్వియస్లీ తృణమూల్ కాంగ్రెస్ చేతిలోనే ఇస్తారు, మమతా బెనర్జీ చేతికే ఇస్తారు కదా. ఇంకా అక్కడ కూడా వేరే వాళ్ళకి ఇస్తే మమతా బెనర్జీ ఎందుకు విలీనం అవుతారు? కాదు కదా. సో మాట్లాడదాం. ఈ చాలా ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ నడుస్తుంది, కాంగ్రెస్ శక్తుల పునరేకీకరణ అన్నది. శరత్ గారు ఉన్నారు, కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అట్లాగే